తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన ముఖ్య అనుచరులతో గత 2 రోజులుగా మల్లారెడ్డి సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మల్లారెడ్డి పార్టీని మారితే బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లే. ఇప్పటికే వరుస ఓటములతో దెబ్బతిన్న కారు పార్టీకి మల్లారెడ్డి పార్టీ మారితే పెద్ద దెబ్బ తగిలినట్టే. ఇక 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలోనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరాలని, అందుకు టీడీపీ సరైందని తన అనుచరులతో మల్లారెడ్డి చెప్పినట్లు సమాచారం. అలాగే టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవిపై దృష్టి పెట్టినట్లు అనుచర వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ కీర్తన. మాజీ మంత్రి మల్కాజిగిరి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. నిన్న తన ముఖ్యులు అంటే మండల పార్టీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, తర్వాత కౌన్సిలర్లు, వివిధ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వీళ్ళందరితో చాలా ముఖ్య నేతలతో భేటీ అయినటువంటి మల్లారెడ్డి తన మనసులోని మాట చెప్పారంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, రాజకీయంగా ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీతో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి పార్టీ మనం మళ్ళీ పార్టీలో ఉండాలి, ప్రజలకు సేవ అందించాలంటే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని ఎంచుకుంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత వాళ్ళ నుంచి సమాధానం సేకరించినటువంటి మల్లారెడ్డి టీడీపీతో కూడా అంతకన్నా ముందే చర్చలు జరిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ముఖ్య నేతలతోటి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. కార్యకర్తలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా మల్లారెడ్డి అభిష్టం మేరకు నడుచుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో కొంత ఆ వైపున కొంత మల్లారెడ్డి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మల్లారెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు, అంటే ల్యాండ్ కబ్జాలంటూ, అక్రమ నిర్మాణాలంటూ కొంత ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంతో కొద్ది రోజుల క్రితము ఆయన బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోనే సరిపోతుందని కొంత కర్ణాటక వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. అదేవిధంగా ప్రియాంక గాంధీని కలిసేందుకు కూడా కొంత ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి చేరిక విషయంలో కొంత అయిష్టత కనబరచడం, ఆయన అంటే గతంలో ఆయనతో ఉన్న వైరుధ్యం కానీ మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించేసినటువంటి వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని చేర్చుకునే విషయంలో కొంత విముఖత వ్యక్తం చేయడం పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ కూడా మల్లారెడ్డి విషయంలో కొంత సాచివేత ధోరణి వివరించడంతో కొంత ఆయన కాంగ్రెస్ లో చేరరు అన్న సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే 4-5 రోజుల క్రితము కేసీఆర్ ఫామ్ హౌస్, గజ్వెల్లోని ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి మల్లారెడ్డి అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీతో తనకున్న ఇబ్బందులు, తన విద్యా సంస్థలకు వస్తున్న ముప్పు, ఈ అంశాల మీద చర్చించిన మల్లారెడ్డి కేసీఆర్ తో తన మనసులోని మాట కూడా బయట పెట్టారు. తాను టీడీపీలో చేరుతాను,
అని కేసీఆర్ ను అనుమతి కోరినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కూడా ఈ విషయంలో కొంత మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చకచకా పావులు కలిపి వీలైన తొందరగా టీడీపీలో చేరితే సరిపోతుందన్న ఉద్దేశంతో ఉన్నటువంటి మల్లారెడ్డి నిన్న ఆలాసలంగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి తన మనసులోని మాట బయట పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఏదేమైనా మల్లారెడ్డి ఈ విషయంలో ఇలా చేయడం తప్పని మీడియాకు ఫోన్ చేసి చెప్పినప్పటికీ మరి మీరు ఖండించి మీరు మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే మాత్రం మళ్ళీ మాట్లాడతానికి ఫోన్ పెట్టేసిన సంఘటన కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అంటే మల్లారెడ్డి దీన్ని అంటే ఇప్పుడే మీకు ఎలా తెలిసింది, ఎలా ఉందని మీడియా ప్రశ్నిస్తున్నారు. కానీ తెలిసిన విషయం కాకుండా మీరు చేరుతున్నారా లేదా అనే విషయం స్పష్టత ఇవ్వండి ఆన్ రికార్డులో అంటే కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అంటే ఈ విషయంలో కొంత మరోసారి పార్టీ ముఖ్య నేతలు, అనుచరులు, కుటుంబ సభ్యులు మిగతా తన హితైషులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నాయి. కీర్తన, రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన ముఖ్య అనుచరులతో గత 2 రోజులుగా మల్లారెడ్డి సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమయంలో మల్లారెడ్డి పార్టీని మారితే బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లే. ఇప్పటికే వరుస ఓటములతో దెబ్బతిన్న కారు పార్టీకి మల్లారెడ్డి పార్టీ మారితే పెద్ద దెబ్బ తగిలినట్టే. ఇక 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలోనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లోకి చేరారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరాలని, అందుకు టీడీపీ సరైందని తన అనుచరులతో మల్లారెడ్డి చెప్పినట్లు సమాచారం. అలాగే టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవిపై దృష్టి పెట్టినట్టు అనుచర వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు కార్యకర్తలతో అంతర్గతంగా చర్చించిన విషయం బయటకు ఎలా వచ్చిందన్న అంశంపై మల్లారెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మార్పు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవి బులెటిన్